వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజంలో ముంపు భూములు పరిశీలించిన మురళి. 1500 ఎకరాల్లో పంట నష్టం ఉండవచ్చునన్న ఎమ్మెల్యే. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న శ్రీనివాసరావు. బీజేపీ మాట విని వైసీపీ మట్టి కొట్టుకుపోయిందన్న సిపిఎం నేత. రామగుండంలో సుమలత వినూత్న నిరసన. బురద రోడ్లపై కూర్చుని కార్పొరేటర్ ఆందోళన. ఉగ్రరూపం దాల్చిన చెర్లలోని తాలిపేరు ప్రాజెక్ట్. 25 గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన అధికారులు. వరంగల్ జిల్లాలో తండావాసుల ఆందోళన. రహదారిపై వరి నాట్లు వేసి గ్రామస్తుల నిరసన. విజయనగరం జిల్లా రాజం సెగ్మెంట్లో వరద ముంపునకు గురైన వ్యవసాయ భూములను ఎమ్మెల్యే కుంట్రు మురళి పరిశీలించారు. భారీ వర్షాలకు సంతకవటి మండలంలో మంతిన మల్లాయిపేటలో సాయన్నగడ్డ ఉప్పొంగింది. దీంతో ముంపునకు గురైన పొలాలు గ్రామాలను ఎమ్మెల్యే పరిశీలించారు. వంగర మండలం కొప్పరవలస వద్ద తోటపల్లి కుడికాలువ పనులను తనిఖీ చేశారు. అక్కడి నుంచే నేరుగా అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కుంట్రు సమీక్షించారు. సుమారు 1500 ఎకరాల్లో నష్టం జరిగి ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కాలువ బాగు చేయించడానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. మొదలుపెట్టాం వర్క్ అంతాను. ఇది సుమారు 20 గ్రామాలకు నీరు వెళ్ళడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎస్ఎస్ ఛానల్ కూడా పూర్తిగా పాడైపోయింది. దాన్ని కూడా బాగు చేయాలని రైతులందరూ కోరుతున్నారు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు ఈ గత 5 సంవత్సరాల్లో అన్ని విధాల రైతులు మరి పంటలు లేక ఇబ్బంది పడే పరిస్థితి. చాలా తక్కువ అమౌంట్తో చేయవలసిన పనులు కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల రైతులందరూ కూడా 5 సంవత్సరాలుగా మరి పంటలన్నీ పాడైపోవడం జరిగింది. చాలా వరకు ఊర్లు ఖాళీ చేసి వలస వెళ్ళారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మరి అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగానే మేము ఇప్పుడు కాలువలన్నీ తిరిగి ప్రతిదీ కూడా బాగు చేయడం జరుగుతుంది. కాలువ బాగు చేయించడానికి ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీది చేయండి. ఓకే, ఆ రెండు మళ్ళీ నేను మీద సీఎం గారితో మాట్లాడుకొని రైతులు కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత పర్మనెంట్గా దీన్ని మనం సెటప్ చేయాలా. ఇది ఆల్రెడీ హుద్దులో పర్మనెంట్గా మనకు సంబంధించింది కొంత డ్రాయింగ్స్ అన్ని వేసారని ఇక్కడ అంటున్నారు రైతులు. అది ఒకసారి తీయించండి, ఏముంటాయి ఈ డ్రాయింగ్స్ అని నేను టోటల్గా. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మీరు అంటే డైరెక్ట్గా మీరు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర హక్కులను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. కేంద్రం చెప్పినట్లు తైతక్కలాడి వైసీపీ సర్కారు మట్టి కొట్టుకుపోయిందని ఒంగోలులో అన్నారు. టీడీపీ ప్రభుత్వంపై కేంద్రం ఆధారపడి ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలన్నారు శ్రీనివాసరావు. రాష్ట్ర హక్కుల కోసం నిలబడి పోరాటం చేయాలని సిపిఎం నేత సూచించారు. విశాఖ ఉక్కు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలన్నారు. టీడీపీ వైసీపీ రాజకీయ కక్ష సాధింపులలో పోటీ పడుతున్నాయని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. రేపు అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ 2 సమావేశాలు కూడా ప్రారంభం కాబోతుంది. ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చాక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి త్వరగా. ముందున్నటువంటి అనేక నిరంకుశమైన పద్ధతులు, అరాచకమైనటువంటి పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ సెషను, రాష్ట్ర బడ్జెట్ సెషన్ 5 రోజులే జరుగుతున్నది. అంటే 5 రోజుల్లో జరుగుతున్నదంటే బడ్జెట్ ఇప్పుడు పెడతారా లేకపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో పెడతారా అనేటువంటిది క్లారిటీ కూడా లేదు. పార్లమెంటు బడ్జెట్ సెషన్ మాత్రం ప్రారంభం కాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. ఇప్పుడు మోడీకి 2 ఊతకర్రలు పెట్టుకొని నడుస్తున్నాడు. ఒకటి చంద్రబాబు ఇచ్చాడు ఊతకర్ర, ఇంకొక కర్ర నితీష్ కుమార్ ఇచ్చాడు. 2 ఊతకర్రలు పెట్టుకొని ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది. రేపు అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ 2 పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్ సుమలత వినూత్నంగా నిరసన చేపట్టారు. రామగుండం 25వ డివిజన్లో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయంటూ ఆమె బురద రోడ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కార్పొరేటర్ దంపతులతో పాటు కాలనీ వాసులు కూడా నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ సమస్యలు పరిష్కరించాలని,
కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్ అభివృద్ధికి పాలకవర్గం నిధులు కేటాయించడం లేదని, సమస్యల వలయంలో చిక్కుకుందని కార్పొరేటర్ అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధిలో అధికార ప్రతిపక్షం అనే వివక్ష ఏంటని సుమలత అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా సాయి నగర్ కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, పద్మావతి కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్డు ఇది గత 10 సంవత్సరాల బట్టి ఇలానే ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మేము వచ్చినాక యూసిడి వేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఈ రోడ్డు మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి దీపాన చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ అయి టెండర్ అయింది. అయినప్పటికీ ఇక్కడికి కాంట్రాక్టర్ వచ్చి ఇసుక పోసిండు, కడుక్కర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్ గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నా అన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? ఎందుకు ఈ రోజు ఈ పద్మావతి కాలనీ తెలంగాణలో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. రైతు రుణమాఫీలో లోపాలు కర్షకులను కలవరపెడుతున్నాయని చందర్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని చందర్ ఆరోపించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఆదర్శ తెలంగాణ ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ అధోగతి పాలు చేస్తున్నారని చందర్ మండిపడ్డారు. ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ అయోమయం భజగోవిందం లాగా ఉంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒకే దఫలో రుణమాఫీ చేస్తున్నామని చెప్తారు, మంత్రులేమో 3 దఫాలుగా చేస్తున్నామని అంటారు. కేసీఆర్ గారు ఆనాడు 4 విడతలుగా చెప్పినట్టు చేసినటువంటి గొప్ప రైతు బాంధవుడు కేసీఆర్ గారు. రైతు బంధు 700 కోట్ల రూపాయలను ఆనాడు డిసెంబర్లో ఎలక్షన్ కోడ్ సందర్భంగా వీళ్ళే ఎన్నికల కమిషన్కు చెప్పి ఆపించి ఆ 700 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తామని ఇవ్వనటువంటి యొక్క మోసం పూరితమైనటువంటి మాటలు మాట్లాడి అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. అనేక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చుతోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్లోని చింతవాగు, రోటింతవాగు, పగిడివాగు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. తాలిపేరు ప్రాజెక్టులో వరద నీరు భారీగా పెరగడంతో 25 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 46,612 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండాలో తండావాసులు ఆందోళన చేపట్టారు. వర్షపు నీటితో బురదగా మారిన మట్టి రోడ్లపై వారు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. సూక్య తండా నుంచి జయరాం తండా మీదుగా వెళ్లే రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బురదగా మారుతున్న రోడ్ల దుస్థితిపై ప్రతి ఏటా పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బురద రోడ్లపై రైతులు, విద్యార్థులు, ఇతర వాహనదారులు ప్రమాదాలను బారిన పడుతున్నారని ఆందోళన చెందారు. బురద రోడ్లను మరామత్తు చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని తండావాసులు డిమాండ్ చేశారు. రోడ్డు శంకుస్థాపనకు పరిమితమైంది. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారింది. స్కూల్ పిల్లలకు అయినా, అదేవిధంగా బైక్ మీద పోయే వాళ్లకు, కూలీలకు, ముసలోళ్ళకు కూడా, వృద్ధులకు కూడా రోడ్డు జారిపడడం వల్ల, కాలు ఇరగడం వల్ల చాలా ప్రమాదంగా మారింది. తక్షణమే ఈ రోడ్డు నిర్మించి ఈ తండావాసులకు విముక్తి కలిగించాలని మేము ఎమ్మెల్యే గారికి, ఎస్ఎస్టీ రెడ్డి గారికి కోరుతున్నాము. లేకుంటే ఈ రోడ్డు వేయకుంటే పెద్ద ఎత్తున గ్రామస్తులను కలిపి ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల నుంచి
సిద్దిపేటలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు సిద్దిపేట సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా సాయిబాబాకు భక్తులు క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా ఆలయ అర్చకులు వివిధ రకాల అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వరదతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ ఆలయం నీట మునిగిపోయింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. గోదావరి ఉగ్రరూపంగా ప్రవహించడంతో ఆలయం పూర్తిగా నీట మునిగిందని చెప్పారు. ఆలయ పరిసర ప్రాంతాలకు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. గోదావరిలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు, యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు, యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్న సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడిలో చోటు చేసుకుంది. క్లాస్ రూమ్స్, బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఉపాధ్యాయులు హాస్టల్లోనే క్లాసులు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం ఎత్తు లేకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు వచ్చి పాఠశాల ఆవరణలో నిలిచిపోయింది. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం పాఠశాలను హడావుడిగా ప్రారంభించడంపై గతంలోనే సర్వత్రా విమర్శలు వచ్చాయి. అత్తామామలు భర్త పవన్ కుమార్ నుంచి తన ఏలూరు జిల్లా దొరమామిడిలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలు చేసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో మరణించిన సరుగుడు పునరావాస కాలనీ వాసి కత్తుల చెల్లెమ్మకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబం అవస్థలు పడింది. జల్లేరు జలాశయం, పంటబోదే అవతల ఉన్న శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. కొండపోత వర్షం, పొంగుతున్న పంటబోదే, బురదతో జారిపోతున్న గట్లను దాటి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పంట బోధన దాటేందుకు తూములు పెట్టారని కోరుతున్న అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందారు. వాళ్ళు ఇంకా దూరమే ఉన్నారా? హైదరాబాద్ గ్రీన్ హిల్స్ కాలనీలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ విద్యార్థిని వేణుశ్రీ ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజీ యాజమాన్యం సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కాలేజీ ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులు బైఠాయించారు. కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వేణుశ్రీ చికిత్స పొందుతుంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాలేజీ వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కాలేజీకి బాధిత కుటుంబ సభ్యుల మధ్యన ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లలు కలిసి గొంతుకు పిసికి చంపారు సార్. మా పాపకు లాస్ట్ స్టేజ్లో ఉంది. ఈ మేడం వాళ్ళకి అడిగితే ఒక్కరు ఒక మాట అంటలేరు సార్. ఫ్యాన్ కింద దుమ్ము పోలేదు సార్. మాకు న్యాయం కావాలి. మా పాప ఎట్లా ఏం ప్రాబ్లం అయిందో అది కరెక్ట్ మాకు కావాలి. మా పాపని నాగోల్ బ్రాంచ్లో సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. వేణుశ్రీ పాప ఇవాళ మధ్యాహ్నం ఎవరో 2-3 పిల్లలు కలిసి లేకపోతే మేనేజ్మెంట్ మా పాపని ప్లాన్ చేసి
చంపాలని చూసిరు సార్. వాళ్ళు ఏమో ఊరే పోసుకుంటారు అంటారు. ఒక మేడం ఏమో సెకండ్ ఫ్యాన్ అంటారు, ఒక మేడం ఏమో థర్డ్ ఫ్యాన్ అంటారు. ఆ చూస్తే ఆ ఫ్యాన్కు గింత మరక కూడా లేదు సార్. కావాలని మా పాపని చంపాలని చేసి కొన ఊపిరితోటి ఉన్నట్టు హాస్పిటల్లో పడేసారు సార్ మా పాపని. పని ఇచ్చిన యజమానికి టోకరా వేస్తున్న వ్యక్తితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోడా మార్కెట్ పిఎస్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని వద్ద బంగారం దొంగలించారని దినేష్ పథకం వేసి నలుగురితో కలిసి కిలో బంగారం దోచుకున్నాడు. సాయినాథ్ జ్యువెలర్స్లో దినేష్ పక్కా ప్రణాళికతో చోరీ చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఇది ఇంటి దొంగ పనేనని గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. దీంతో గుట్టు రట్టయింది. దినేష్ ప్రయత్నం విఫలమై కటకటాల పాలయ్యాడు. నిందితులు మహేందర్ లోహర్, భవానీగిరి, ప్రవీణ్, ఉమేష్ నుండి 650 గ్రాముల 20 బంగారు హారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుండి లిఫ్ట్ గోతులో పడి 50 ఏళ్ల రాజేశ్వరి మృతి చెందింది. పాల్వంచ మండలం మంథన్ దేవునిపల్లికి చెందిన బోమయ్య రాజేశ్వరి దంపతులు ఆ భవనం వాచ్మెన్గా పనిచేస్తున్నారు. భార్యాభర్త మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. మృతురాలు రాజేశ్వరి భర్త బోమయ్య హత్య చేసి గోతులోకి నెట్టేశాడా లేక ఆమె కింద పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో కారు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో నాగపూర్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఘాట్ సెక్షన్ వద్ద పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో కారు అదుపు తప్పి లోయలో పడింది. కారు లోయలో పడ్డ సమాచారం అందడంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని రాధాకృష్ణ కుటుంబాన్ని కాపాడారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సార్ మీరు పట్టుకోండి సార్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గేదెలను ఢీకొని బోల్తా పడింది. అనంతపురం వెళ్తున్న ఈ బస్సు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ధర్మవరం వాసి గజ్జల సేవయ్యకు చెందిన 3 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఒంగోలు రిమ్స్కు, స్వల్పంగా గాయపడ్డ 3 మార్కాపురం జనరల్ హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. బస్సు తక్కువ స్పీడ్తో ఉండగా బోల్తా పడడంతో మిగతా ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం శ్రీ అందోల్ మైసమ్మ 19వ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ టికెట్ వచ్చిన రోజే మైసమ్మ తల్లి దీవెనలు తీసుకుని ప్రచారం నిర్వహించి ఘన విజయం సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందన్నారు. జిల్లాను మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ గడ్పూర్లో క్వారీ దుర్గామాత జాతరను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమసాగరరావు దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను ఆప్యాయంగా పలకరించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. క్వారీ దుర్గామాత జాతరకు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భక్తులు భారీగా వస్తారని ప్రేమసాగరరావు అన్నారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరినట్టు తెలిపారు.
వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిచిందని వచ్చి ఆ రోజు అమ్మవారిని మొక్కుకొని వర్షాలు బాగా ఇబ్బంది పడ్డా అమ్మవారిని మొక్కుకొని మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం చెరువుల నిండి ప్రాజెక్టుల నిండి మొత్తం ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి ఏదైతే మొక్కున్న ఆ కోరిక ఇచ్చిన అమ్మవారికి మరొకసారి ఇవాళ దర్శనం చేసుకొని ఆనందించుకుంటారు. తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసింది కానీ సమయానికి చేయలేకపోయింది. వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.